ఏమిటి సార్ డల్ గా ఉన్నారు? ఇంజన్ బోరుకొస్తే ఏ బండి అయినా అంతే. అలా అయితే మీ ఆవిడ గారు మళ్ళీ అలాగే పుట్టిందికెళ్ళిందా సార్? నీకెవరు చెప్పారా సంగతి? పాపం ఒంటరితనం. పోనీ మీ ఆవిడ చేసే పనులన్నీ నేను చేయనా సార్? ఇంట్లో పనే? ఇంట్లో నువ్వే పని చేస్తావు సార్? మీ ఆవిడ చేసే పనులన్నీ నేను చేస్తాను సార్, నాకు వచ్చు. నువ్వు నేషనల్ పర్మిట్ కావచ్చేమో గాని తల్లి, నాకున్నది మాత్రం స్టేట్ పర్మిట్. మర్యాదగా వెళ్ళి నీ పన్ను చూసుకో, అంతేగాని గేర్లు మార్చుకో. నీ టైపు నువ్వు జాగ్రత్తగా కుట్టుకో. తీసుకొచ్చేసాను. పుట్టింటి నుంచి తిరిగి షెడ్డుకు రానని మా ఆవిడ గొడవేం చేయలేదు కదా? ఎందుకు చేయలేదండి? ఇక్కడికి వెళ్ళాక మీ ఆవిడ, మీ అత్తగారు, మీ మామగారు అందరూ ఒకటైపోయి నా దుమ్ము దులిపేశారు. ఇంకొక విషయం చెప్పారు, ఇంకొకసారి మీరు పుట్టింటికి పంపించారంటే మిమ్మల్ని 2, పెద్ద మనిషి తరహాగా వెళ్ళినందుకు నన్ను 3, టోటల్ గా 5 పీకుతా అన్నారు. ఓ అంతే కదా, ఇద్దరి మీద 5 పీకుతారు. అంతే కదండి. ఇంకొకసారి మీరు పంపిస్తే విడాకులే అన్నారు. ఇదిగో పైకలా ఇండియన్ మేడ్ డీజిల్ ఇంజిన్ లా కనిపిస్తుంది కానీ మా ఆవిడ మనసు ఇంపోర్టెడ్ పెట్రోల్ ఇంజిన్ లాంటిదయ్యా. ఏమైనా మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళేప్పుడల్లా నువ్వే వెళ్ళి బతిలాడి తీసుకొస్తున్నావు, నా కాపురాన్ని రక్షిస్తున్నావు కాబట్టి నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదయ్యా. బాసు, భార్యాభర్తలు అన్నాక మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండాలి. సారీ, అసలు మీ ఇద్దరి మధ్యన గొడవలు ఎందుకు వస్తాయి సార్? అదొక పెద్ద నేషనల్ పర్మిట్ అంత కథ. ఎప్పుడైనా మనసు బ్రేక్ డౌన్ అయినప్పుడు చెప్తాను. సైడ్ ప్లీజ్. పాయ్ పాయ్ పాయ్. రంభా, భోజనం ఇంట్లోనా బయటనా? బయటే. అబ్బో, ఎంత సున్నితంగా చెప్పావు. మీకు 2 రోజులు అలవాటేగా, పదండి. చాలా స్మూత్గా చెప్తున్నావు. ఓకే. వార్నింగ్, వాము ఈ హైదరాబాదు ఏది రోబల్ తమాషగున్నది. వాయో ఈ మనుషులంతా ఏది రోల్లో చిత్రంగున్నారు. వాము ఈ హైదరాబాదు ఏది రోబల్ తమాషగున్నది. వాయో ఈ మనుషులంతా ఏది రోల్లో చిత్రంగున్నారు. పట్టామంటే సిద్ధి పేద కాదు, చింతమక్క కాదు, చిడి కల్లు కాదు, మెట్టు పిల్లి కాదు, మెట్టు జిల్లా కాదు. గల పరిచయసు
పేట వెళ్ళిపోతానే నువ్వు మళ్ళా పట్టణాలతో ఇంకా రాను ఇక్కడ చేయకు బాయ్ నాతో ఉండు అదే ఉండు అదే నువ్వు ఉంటే బాగుంటుంది అదే నా పెరటి బావి నీళ్ళన్నీ కుశలం అడిగే అచ్చి అచ్చి అమ్మా అమ్మా ఎవరిది ఎవరు అదేమిటి అలా పరిగెత్తుకొస్తున్నావు ఆంబోతు వెంటబడ్డట్టు అది సుధాకర్ స్నానం చేస్తుంటాను. ఇలా పారిపోతే రేపు స్నానం నువ్వే చేయించాలి కదా, ఎలా మరి? చిప్పొండత్తయ్య. మరి ఈ మధ్య ఎంట్రన్స్ పరీక్షలు రాశాను కదా, పాస్ అవుతానో లేదో మామయ్యకి నా చెయ్యి చూపించి తెలుసుకోవాలనుంది. మామయ్య గొప్ప జ్యోతిష్యుడు కదా. లక్షణంగా చూపించుకో. కానీ మీ మావయ్య పరీక్షా ఫలితాలతో ఆగే రకం కాదే, నీ జాతకం అంతా బయట పెట్టగలరు. జాగ్రత్త మరి. పర్వాలేదత్తయ్య, నాకు జాతకం అంతా తెలుసుకోవాలనే ఉంది. మరికనే అయితే వెళ్ళు. అయిపోయింది దీని పని. గోవింద. బకెట్ కనిపించట్లేదు. ఆ మొహానికి సబ్బు తుడుచుకుని చూడు, కనబడుతుంది. నమస్కారం మావయ్య. రామారా, సుధాకరు పెరట్లో స్నానం చేస్తున్నట్టున్నాడు. మీతోనే పని ఉండొచ్చాను. ఈ మధ్య ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, సెలెక్ట్ అవుతానో లేదో చెయ్యి చూసి చెప్తారేమోనని. అరే రే రే, అలాగా రా రా, కూర్చో కూర్చో. ఏది చెయ్యది? ఉన్నది ఉన్నట్టు చెబుతాను. నీకు కష్టమైనా నష్టమైనా నన్నేం అనకూడదు. నువ్వు ఎంట్రన్స్ పరీక్ష కాదు కదా, డిగ్రీ కూడా పూర్తి చేయలేవు. ఉండు ఉండు. వెరీ బ్యాడ్. ఏమిటి మావయ్య అది? నువ్వు కాకుండా ఇంకెవరైనా మొహమాటం లేకుండా చెప్పేవాడిని. దయచేసి నన్నేమి అడగకు. ఆ చెయ్యి ఇంకెవరికి చూపించదు. వెళ్ళిపో. మావయ్య, మీది చేతిలో ఉన్నది ఉన్నట్లు ముఖం మీద చెప్పే వంశం అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ముఖం చాటేయడం న్యాయమేనా? ఇప్పుడు నాకు వంశం కన్నా వంశాంకురం ముఖ్యమమ్మా. నువ్వు సుధాకరు పెళ్లి చేసుకోవటం మంచిది కాదు. మంచిది కాదా అంటే? సుధాకర్ తోనే మా వంశం అంతరించిపోతుంది. నాకు అర్థం కావడం లేదు మావయ్య. నీకు పెళ్ళైన వెంటనే వైధవ్యం ప్రాప్తిస్తుంది. బాధపడకమ్మా, ఇలా జరగాలని నేను కోరుకోవటం లేదు. నాకు తెలిసిన దొంగ బకెట్ దాచింది నువ్వే కదా. రమణి, ఏమైంది? అమ్మా, ఏమండి, ఆ అమ్మాయికి ఏం చెప్పారు? అలా ఏడుస్తూ వెళ్తోంది. సుధాకర్ తో ఆ అమ్మాయికి పెళ్లి జరగదని చెప్పాను. ఎందుకండి? తెలిసి వాడి జీవితంలో నిప్పులు పోశారు. అమ్మా, రమణ్ నువ్వేమన్నా అన్నావా? అలా ఏడుస్తూ వెళ్ళిపోతుందండి. ఆహా, అంతా మీ నాన్నగారు చేసిన నిర్వాకం. ఆ అమ్మాయి చెయ్యి చూసి మీ ఇద్దరికి పెళ్లి జరగదని చెప్పారట. ఏం చెప్పారు? ఏం చెప్పారండి? మీ పిచ్చ జాతకాలు మీరును మా జీవితాలతో అక్కర్లేదు. తండ్రివి కాబట్టి వదిలేస్తున్నాను. ఇప్పుడు రమణ్ ఏమైనా అఘాయిత్యం చేసుకోవాలి, తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ అమ్మాయి మీద ప్రేమతో నువ్వు నన్ను ఏమైనా చేయగలవు, కానీ బ్రహ్మరాసిన ఆమె రాతను మార్చలేవురా. అది చూస్తాను. ఏమండి, పట్టుబట్టి ఆ అమ్మాయి నేను కోడలిగా చేసుకుంటే మనకి పుత్రశోకమే మిగులుతుంది. రమణి ప్లీజ్, నా మాట విను. మా నాన్న మాటలు నమ్మొద్దు. ఆయన అందరితో ఇలాగే చెప్తాడు. మా నాన్న చచ్చిపోతారన్న వాళ్ళందరూ చచ్చిపోయారా? నాకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉంది. మామయ్య చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తెలిసి మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు కీడు చేయలేను. నీకేమైనా పిచ్చెక్కిందా? సుధాకర్, మనం ప్రేమించుకున్నది ఆనందంగా మన జీవితాలు గడపాలని, కానీ ఒకరి వల్ల ఒకరికి హాని కలగాలని కాదు. నువ్వు క్షేమంగా ఉంటే నాకంతే చాలు. నా దారి నన్ను పోని సుధాకర్. ఇంకెప్పుడు నన్ను కలుసుకునే ప్రయత్నం చేయకు. రమణి, దయచేసి నా వెంట రాకు. నా వెంట పడితే నేను నీకు దక్కను. ఏమండే అలాగున్నారేంటి? కొత్త డ్రైవర్ సరిగ్గా లేడా? ఆడు సరిగ్గా లేడని కాదు, నువ్వు స్టీరింగ్ ముందు మహారాజులా కూర్చుని కూడా ఇలా టూలు మీ కూర్చుంటుంటే చూడలేకపోతున్నాను రా. ఏంట్రా నీకు ఎలా కనపడుతున్నా ఏంటేనా?
డ్రైవర్ అన్న వాచ్మెన్ అన్న జీతం ఒకటే కదంటే. అంతేనంటావా? ఎక్కడికి పారిపోతున్నావు? ఈ రోజు కొర్రమీను కాదు, బొమ్మిడాయలు పులుసు. బొమ్మడాయలు పులుసా? మసాలా బాగా దట్టించావా? కదా అయితే పద. అంటే నేను కూడా రానా అండి? బొమ్మిడీలు కాదు, బాస్ వచ్చాయంటే బాను బొప్పాస్ అయిపోతుంది. మన డ్రైవర్స్ అభివృద్ధిలోకి రావాలంటే మీరంతా బాగా కోఆపరేట్ చేయాలి. ఏవయ్యా శివరాం, తిరుపతి 3 హోటల్ బస్సు రెడీ అయిందా? అంతా రెడీ అండి. Good. కానీ రాత్రి దొంగలు పడి ఫ్రంట్ టైర్లు ఎత్తిపోయారండి. దొంగలు పడి ఫ్రంట్ టైర్లు ఎత్తుకెళ్లారా? సుబ్బారావు చెప్పాడండి. ఏవయ్యా సుబ్బారావు? అవును సార్, పోయిన మాట యథార్థమే సార్. పోయిన మాట యథార్థమా? ఒట్టు కూడా వేసేటట్టున్నది. ఏమిటి, నిలబెట్టిన బస్సు టైర్లు అయిపోయాయంటే నిల్చున్న మనిషి బూట్లు కూడా పోతాయిగా? రాత్రి డ్యూటీలో ఎవరున్నారు? వాచ్మెన్ గౌతమ్ రాజండి. అమ్మ నా స్టిఫిన్ టైరు, నిన్ను డ్రైవర్ గా పెడితే బస్సుల్ని నదుల్లోకి దొలుతున్నావని వాచ్మెన్ గా వేస్తే షెడ్డును దొంగలకు అప్పగిస్తావా? ఎక్కడ వాడిప్పుడు? లోపల ఉన్నాడండి. వాచ్మెన్ లోపల ఉన్నాడు, మీరు బయట కూర్చున్నారు. మా బాస్ వచ్చే టైం ఏంది? వెళ్ళిపో. నేను వెళ్ళను పో. అది కాదు, నిన్ను కానీ ఇక్కడ చూసారంటే నా వచ్చేపోతే అతలే రాత్రి చేతిలో దొంగలు పడి టైర్లు ఎత్తుకెళ్ళిపోయారు. వెళ్ళిపోవా ప్లీజ్. సర్లే, నేను వెళ్తా గాని మరి నేను అడిగింది ఇస్తావా? నీకు ఎలా కనపడుతున్నాను నేను? అయితే నేను వెళ్ళను పో. సరే, ఇక్కడ కాదు, మరెక్కడా? ఇక్కడ. అయిపోయి మా బాస్ వచ్చేస్తాను. మా బాస్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎక్కడ దాచావురా? చెప్పు. దాచడమేంటి సార్? ఆశ్చర్యపోతావేరా? నాకు ఒళ్ళంతా కళ్ళేరా అంటే ఇద్దరు టైప్ అన్నమాట. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? ఏయ్, నిన్ను డ్రైవర్ గా తీసేసి వాచ్మెన్ గా పెట్టారని రాత్రి టైర్లు దాచేయించావు కదూ? రాత్రి పోయిన టైర్లు కాదురా, మొన్న పోయిన హారంలు కూడా నీ దగ్గరనే ఉన్నాయి. అవుతావేట్రా? ఇక్కడ నాకు రేడియేటర్ బాయిల్ అయిపోతుంటే నీకు నీకు చావురు అంటే నేను వాచ్మెన్, నువ్వు ఓనర్వే? నిన్న టైర్లు కాజేశావు, మొన్న హారంలు కొట్టేశావు, రేపు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కాజేస్తావు. నిన్నిట్లా వదిలిపెడితే నా ట్రావెల్స్ నీకు ఇచ్చి నీ వాచ్మెన్ పోస్ట్ నేను చేయాలి, అంతే కదూ? నువ్వు నమ్ముతావేమిట్రా? నువ్వు సీరియస్ గా ఉండాలి సీన్లో న్యాయంగా. నవ్వు నేను కొట్టదలుచుకున్నానంటే పట్ట 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 పీకి పారేస్తానంటే. అదే సంగతి. ఏమయ్యా సుబ్బారావు, ఇక్కడ నువ్వు డస్కులు పెట్టించావా, డబల్ కాట బెడ్లు పెట్టించావా? సరే.